Good morning children. Today 15th lesson EVS pollution. Pollution means కాలుష్యం అన్నమాట. Pollution means కాలుష్యం. 15th lesson pollution lesson 15th lesson పేజీ నెంబర్ 167. పేజీ నెంబర్ చూడండి 167 చూడండి. పొల్యూషన్ అంటే ఏంటి? వాతావరణ కాలుష్యం అన్నమాట. ఎయిర్ పొల్యూషన్ ఫస్ట్ వన్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కలుషితం కావడం. ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ కంటైన్స్ డస్ట్, స్మోక్ అండ్ జీసెస్. అంటే ఎయిర్లో డస్ట్, స్మోక్ అంటే పొగ అన్నమాట. దుమ్ము, ధూళి, డస్ట్ అంతా ఎయిర్లో కలిసిపోతుంది అన్నమాట. The presence of dust, smoke and gases are large quantities causes air pollution. అంటే డస్ట్ గాలిలో డస్ట్, దుమ్ము, ధూళి అంతా బాగా వీసినప్పుడు, గాలి బాగా వీసినప్పుడు దుమ్ము, ధూళి అంతా ఎయిర్ పొల్యూషన్ గా ఏర్పడుతుంది. అది ఎయిర్ పొల్యూషన్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? అంటే ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? when winds blow with a high speed, they raise the dust from the ground which mixes with the air. అంటే వేగంగా గాలి వీసినప్పుడు దుమ్ము అంతా కూడా ఎయిర్లో కలుషితమవుతుంది అనమాట. ఎయిర్లో కలిసిపోతుంది. అప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. సెకండ్ వన్ B1 చూడండి. స్మోక్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్ మిక్స్ విత్ ద ఎయిర్. అంటే వెహికల్స్ ద్వారా ఇప్పుడు వచ్చే బస్సులు కానీ, కార్స్ కానీ, వెహికల్స్, స్కూటర్లు కానీ, ఆటోస్ కానీ, కార్లు కానీ, ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ వచ్చే, వాటి నుండి వచ్చే పొగ అంతా గాలిలో కలిసిపోతుంది అనమాట. ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయా, వాటి నుండి ఆ గొట్టాల నుంచి వచ్చే పొగ కూడా అంతా ఎయిర్లో కలిసిపోతుంది. అప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. థర్డ్ వన్ సి యూజ్ ఆఫ్ ఎక్సెస్ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ by farmers for crops pollutes the air. అంటే రైతులు పండించే పంటల ద్వారా, అంటే వాటికి మందులు కొడతారు కదా, ఏంటి ఇన్సెక్టిసైడ్స్ అంటే వాటికి మందులు అన్నమాట. ఇవి పెస్టిసైడ్స్, ఇవి కూడా పంటలు కొట్టే మందుల ద్వారా కూడా ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్స్ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్. అంటే మనం ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కావడానికి స్టెప్స్ ఆలోచించాలన్నమాట. కొన్ని మనం నివారించడానికి, అంటే గాలి కలుషితం నివారణకి మనం కొన్ని స్టెప్స్ ఆలోచించాలన్నమాట. మనం ఏం చేయాలి? A1 చూడండి. గ్రో మోర్ ప్లాంట్స్. అంటే మనం చెట్లను పెంచాలి. ఏం చేయాలి? చెట్లను పెంచాలి. ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ హోల్డ్ ద సాయిల్ firmly and prevent winds from carrying the soil away. అంటే చెట్లను పెంచడం వల్ల ఎంత స్పీడ్ గాలి వచ్చినా కూడా ఆ రూట్స్, అంటే ఆ వేర్లో ఆ మట్టి అంతా అది పీల్చుకుంటుంది అనమాట. రూట్స్ అనేవి అవి పీల్చుకుంటాయి కాబట్టి అది ఎంత గాలి వచ్చినా అది కొట్టుకుపోవడానికి అది ఛాన్స్ ఉండదు అన్నమాట. నెక్స్ట్ B1 ఫ్యాక్టరీస్ షుడ్ బి built far away from houses. అంటే ఇంటికి దూరంగా
ఫ్యాక్టరీస్ ఉండాలన్నమాట, దగ్గరలో ఉండదు, ఇంటికి దూరంగా ఫ్యాక్టరీస్ ని కట్టాలి. దే షుడ్ బి బిల్డ్ ఇన్ ఓపెన్ ఏరియా. ఆ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ కట్టాలి? ఓపెన్ ఉన్న ప్లేస్ లో, కానీ ఓపెన్ గా ఉన్న ప్లేస్ లో కట్టాలి అన్నమాట. The chimneys of the factories should be tall so that the smoke given out reaches high. అంటే చిమ్నీస్ అంటే గొట్టాలు అన్నమాట, పెద్ద పెద్ద గొట్టాలు. ఫ్యాక్టరీస్ కి పెద్ద పెద్ద గొట్టాలు ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో ఇచ్చాడు. ఈ ఫ్యాక్టరీలకి ఇలాంటి పెద్ద టాల్ అంటే పెద్ద గొట్టాలు ఉండడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోతుంది, కాబట్టి వాతావరణ కాలుష్యం ఏర్పడదు అన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద గొట్టాలు ఉండడం వల్ల ఆ గాలి అనేది పైకి వెళ్ళిపోతుంది, ఆ పొగ అనేది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్ కి ఇలాంటి గొట్టాలు ఉండాలి, ఓకేనా? అప్పుడు దాన్ని నివారించవచ్చు. నెక్స్ట్ సి, థర్డ్ వన్ చూడండి. ఫార్మర్స్ షుడ్ యూస్ ఓన్లీ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్. అంటే రైతులు కూడా అవి తగ్గించాలన్నమాట, ఈ మందులు చాలా తగ్గించాలి, వాళ్ళ పంట పొలాలకి మందులను కూడా తగ్గించే పనులు చేయాలి అన్నమాట. నెక్స్ట్ పేజీ నెంబర్ 168 చూడండి, 168. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ ఏంటిది? వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ ఏ విధంగా ఏర్పడుతుంది దాని గురించి చెప్పుకుందాం, ఓకే? ద చీప్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ రెయిన్. అంటే మనకి వాటర్ ఏ విధంగా వస్తుంది, అంటే రెయిన్ ద్వారా వస్తుంది మనకి, వాన. రెయిన్ అంటే ఏంటిది? వర్షం ద్వారా వస్తుంది. We also get water even from lakes, ponds, rivers and seas. అంటే మనకి ఈ నదులు, కుంటలు, నదులు, చెరువులు ఇవన్నీ కూడా రెయిన్ ద్వారా నిండుతాయి, వీటి ద్వారా మనం ఉపయోగించుకుంటాం. We use water for drinking, bathing, washing and cooking. అంటే ఈ లేక్స్, పాండ్స్, రివర్స్ ద్వారానే మనం వాటర్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. డ్రింకింగ్ అంటే తాగడానికి, స్నానం చేయడానికి, వాషింగ్ చేసుకోవడానికి, క్లాత్ వాషింగ్, కుకింగ్, వంట చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ఇట్ హ్యాస్ మెనీ అదర్ యూజెస్ ఆల్సో. ఇవే వీటికే కాకుండా ఇంకొన్నింటికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటి వేటివి చూడండి. యానిమల్స్ యూజ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ అండ్ బాతింగ్. ప్లాంట్స్ రిక్వైర్ వాటర్ ఫర్ ఇట్స్ గ్రోత్. అంటే యానిమల్స్ కి కూడా, యానిమల్స్ అది డ్రింకింగ్ చేయడానికి ఆ చెరువులలో వాటర్ అంతా ఏం చేస్తారు, ఆ పశువుల్ని కడగడం, బట్టలు ఉతకడం వల్ల అది కూడా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. నెక్స్ట్ we cannot directly use water from lakes, ponds, rivers and seas for drinking and cooking as it contains a lot of impurities and germs. The presence of impurities and germs in water causes water pollution. అంటే మనం జెమ్స్ అంటే ఏంటివి? బ్యాక్టీరియా. జెమ్స్ అంటే బ్యాక్టీరియా. అంటే పశువులు ఎందులో జంతువుల్ని కడగడం, బట్టలు ఉతకడం, స్నానం చేయడం వల్ల ఏమవుతుంది, చెరువులలో, కుంటలలో కాలుష్యం ఏర్పడుతుంది. అవి వస్తుంది, అవి ఆ వాటర్ మనం ఫిల్టర్ లేకుండా తాగితే మనకి ఏమవుతుంది, జబ్బులు, అనేక రకాల జబ్బులు వస్తాయి. వీటి వల్ల మనకి వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ హౌ ఈస్ వాటర్ పొల్యూషన్ కాజ్డ్. అంటే మనం ఎట్లా వాటర్ పొల్యూషన్ ని
ఏం చేయాలి? వాటర్ పొల్యూషన్ని ఎలా వాటర్ పొల్యూషన్ అవుతుంది? వాషర్మ్యాన్ వాష్ యువర్ క్లాత్స్ అంటే ఆ చెరువులల్లో కుంటలల్లో బట్టలు వాష్ చేయడం. ఆన్ ద బ్లాంక్స్ ఆఫ్ రివర్స్ అండ్ లేక్స్ కాజింగ్ వాటర్ పొల్యూషన్. అలా బట్టలు వాష్ చేయడం వల్ల ఆ మురికి నీరంతా ఆ పాండ్లో ఆ లేక్స్లో కలిసిపోతాయి కాబట్టి. సెకండ్ వన్, క్యాటిల్ ఆర్ బౌతుడ్ ఇన్ స్మాల్ పాండ్స్ అండ్ లేక్స్ అంటే చిన్న చిన్న చెరువులల్లో కుంటలల్లో ఈ పశువులను గడగడం బట్టలు ఉతకడం వల్ల అది వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. ఫ్యాక్టరీస్ డిశ్చార్జ్ దేర్ వేస్ట్ మెటీరియల్స్ ఇంటూ లేక్స్ అండ్ పాండ్స్ అంటే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ పదార్థాలు ఉంటాయి కదా, అవి కూడా ఈ కుంటలలో చెరువులలో కలిసిపోతాయి కాబట్టి మనకి వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. స్టెప్స్ టు కంట్రోల్ వాటర్ పొల్యూషన్. మనం వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి స్టెప్స్ ఆలోచించాలి. ఎలా నివారించాలి? వాటర్ పొల్యూషన్ నివారణ ఏంటి చూడండి ఇక్కడ. చూడండి ఫస్ట్ వన్, పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అంటే ప్రజలందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉండాలి. చదువుకున్న వాళ్ళకైతేనే కదా తెలుస్తుంది ఎలా వాటర్ పొల్యూషన్ చేయకూడదు అనేది వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉండాలి. దే షుడ్ బి టోల్డ్ అబౌట్ ద harmful effects of water pollution అంటే దాని వల్ల వాటర్ పొల్యూషన్ తగ్గడానికి వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి మనం అనేక రకాలుగా ఆలోచించాలి. ఫ్యాక్టరీస్ షుడ్ ఫిల్టర్ the poisons waste and then discharge them into lakes and ponds అంటే ఆ చెరువులల్లో ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ముడి ఈ వేస్ట్ అంతా కూడా ఫిల్టర్ చేసి ఆ లేక్స్లకి పాండ్స్లకి పంపిస్తే అవి వాటర్ పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు వేస్ట్ వాటర్ అంటే ఫ్యాక్టరీ నుండి వచ్చే ముడి పదార్థాలు అంటే అక్కడ నుండి వచ్చే అవి ఉంటాయి కదా చెత్త చెదారం లాంటివి, అవన్నీ తీసేసి ఫిల్టర్ చేసి ఆ లేక్స్కి పాండ్స్కి పంపేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ అనేది తగ్గించుకోవచ్చు. మనం ఇలా వాటర్ పొల్యూషన్ గురించి తెలుసుకున్నాం కదా. తెలిసింది కదా, మీరు కూడా వాటర్ పొల్యూషన్ గురించి తగ్గించుకోవాలి. వాటర్ వేస్ట్ చేయకూడదు. ఓకే, చూడండి, లెర్న్ టు డూ పేజీ నెంబర్ 169. టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. చూడండి ఇక్కడ, డస్ట్ స్మోక్ అండ్ Jesus in large quantities in air cause అంటే ఇక్కడ చూడండి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. డస్ట్ అండ్ స్మోక్, జీసస్ లార్జ్ కాంటినెంట్స్ అంటే ఏంటిదమ్మా? ఎయిర్ అన్నమాట, గాలిలో ఏముంటది? డస్ట్ దుమ్ము, స్మోక్ పొగ, ఇవన్నీ. గ్యాసెస్ అంటే ఏంటివమ్మా? గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ వంటి, అంటే ఏసీ నుండి వచ్చే పొగ కానీ, ఫ్రిడ్జ్ల నుండి వచ్చే పొగ కానీ, కూలర్ నుంచి వచ్చే పొగ కానీ, అవి గాల్లో కలిసిపోవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా ఏర్పడుతుంది. ఇక్కడ గ్యాసెస్ అంటే ఏంటిదమ్మా? గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎయిర్లో కలిసిపోతాయి.
చూడండి నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆర్ యూజ్డ్ బై అంటే ఈ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఎవరు యూజ్ చేస్తారు అంటే పంట పొలాల పైన యూజ్ చేస్తారండి. క్రాప్స్ అంటే ఏంటివి? క్రాప్స్ అంటే పంటలు, విండ్స్ అంటే గాలి, ఇవేంటి మందులు అన్నమాట. పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్స్ అంటే మందులు అంటే చెట్ల కొట్టే మందులు అన్నమాట ప్లాంట్స్కి. కాబట్టి ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్స్ అంటే ఇవేంటివి? ఫార్మర్స్, ఫ్యాక్టరీస్, ఫార్మర్స్ బోత్ అంటే ఫార్మర్స్ ఓన్లీ. ఇలా మీరు రిమూవ్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చేయండి. డిఫెన్స్ అంటే ఎయిర్ పొల్యూషన్ గురించి రాయాలి మీరు, వాటర్ పొల్యూషన్ గురించి రాయండి. క్వశ్చన్ ఆన్సర్ డిఫెన్స్ క్వశ్చన్స్ ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ గురించి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? రైట్ ద స్టెప్స్ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్, మనం కంట్రోల్ ఎలా చేయాలి, ఎయిర్ పొల్యూషన్ కి కంట్రోల్ చేయాల్సిన అంశాలు. హౌ కెన్ వాటర్ పొల్యూషన్ బి కంట్రోల్డ్ అంటే వాటర్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి మీరు రాయాలన్నమాట. క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ నేను పంపిస్తాను, మీరు కూడా చూడండి. నెక్స్ట్ టిక్ ద పిక్చర్స్ విత్ కాజెస్ పొల్యూషన్. వీటిలో ఏవి పొల్యూషన్ అయ్యేటి? ఈ కవర్ అనేది పొల్యూషనే, ఈ గొట్టాల ద్వారా వచ్చే పొగ కూడా పొల్యూషనే, ఈ బట్టలు ఉతకడం కూడా పొల్యూషన్, పశువుల్ని కడగడం, బాతింగ్ స్నానం చేయడం, చూడండి ఇవన్నీ కూడా పొల్యూషన్. ఆ పొల్యూషన్ అయ్యే వాటికి మీరు టిక్ మార్క్ పెట్టాలి. ఓకే చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, 15th లెసన్ పొల్యూషన్ కంప్లీటెడ్. మీరు హార్డ్ వర్డ్స్ రాయండి. ఇవన్నీ హార్డ్ వర్డ్స్ హోంవర్క్ మీకు ఏంటి ఈరోజు పొల్యూషన్ లెసన్లో హార్డ్ వర్డ్స్. హార్డ్ వర్డ్స్ 3 times రాయండి, స్పెల్లింగ్తో సహా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.